ఏంటంటే మన జీవితంలో ఈ ఒక్క ప్లాన్ మీరు విని అర్థం చేసుకుని మాతో కలిసి ప్రయాణం చేస్తే జీవితంలో మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కాదు, అసలు మీ జీవితం మీతో కాదు, మీ తర్వాత తరాలు కూడా సెటిల్ అయిపోయే అద్భుతమైన ఆపర్చునిటీ. కొంచెం శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. సో ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, ఏమిటి బిజినెస్, ఎలా చేయాలి, ఈ 3 విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అంతిమంగా ఎవరైనా ఎందుకు చేయాలి అని అంటే డబ్బు, ధనం మూలం ఇదని జగత్. ఈ రోజు డబ్బు లేకపోతే మనిషి వాల్యూ లేదు, అన్నయ్య లేదు, తమ్ముడు లేదు, ఎవరు లేరు. డబ్బు ఉంటేనే ఎవరైనా బంధుత్వాలు కానీ స్నేహాలు కానీ ఏదన్నా. డబ్బు ఉన్నవాడికి ఒక రకంగా ట్రీట్మెంట్, డబ్బు లేనివాడికి ఒక రకంగా ట్రీట్మెంట్ మన సమాజంలో చూస్తూనే ఉంటున్నాం, గౌరవ మర్యాదల విషయంలో కానీ దేంట్లోనైనా కానీ. సో అలాంటి డబ్బు సంపాదించుకోవాలనడానికి ఇది మన ఈ బిజినెస్ చెయ్యాలి. ఒక కుటుంబం నెలవారీ ప్రణాళిక కనుక వేసుకోగలిగితే, ఒక మనిషి ఒక ఇద్దరు పిల్లలు ఉన్న ఫ్యామిలీ కుటుంబ నెల ప్రణాళిక వేసుకోగలిగితే అద్దె, పాలు, గ్యాసు, బియ్యం, సరుకులు, కరెంటు, కేబుల్, సెల్ బిల్లు, పెట్రోల్ బిల్లు, స్కూల్ ఫీజులు, కూరలు, బట్టలు, హాస్పిటల్, ఇలాగ అనేక రకాలైనటువంటి ఎక్స్పెండిచర్స్ మన దగ్గర ఉన్నాయి. ఉదాహరణకి 5,000 లేకపోతే అద్దె ఇల్లు కూడా రావట్లేదు. పాలకో 1,000 రూపాయలు, గ్యాస్కో 1,000 రూపాయలు, బియ్యానికో 1,500 రూపాయలు, సరుకులకో 3,000 రూపాయలు, కరెంటు బిల్లు ఒక 600 రూపాయలు, కేబుల్ బిల్లు ఒక 400 రూపాయలు, 2 ఫోన్లు ఉన్నాయంటే ఒక 600 రూపాయలు సెల్ బిల్లు, పెట్రోల్ కి రోజుకు 1 లీటర్ పెట్రోల్ కొట్టించినా 4,500 రూపాయలు ఒక బండి ఉంటే. అలాగే స్కూల్ ఫీజులు, 2 పిల్లలు ఉన్నారంటే మినిమం 60,000కి ఏడాదికి తక్కువ లేదు, లక్షల్లోనే ఉంది. అంటే తక్కువ వేసుకున్నా ఒక 4,000 రూపాయలు, ఒక 1,000 రూపాయలు కూరలకి, బట్టలకి, హాస్పిటల్ కి, ఇన్సూరెన్స్ కి, ఇలా వగైరా ఖర్చులు చాలా తక్కువ వేసుకున్న సగటు ఒక మధ్య తరగతి కుటుంబానికి అయ్యే ఖర్చు 28,700 రూపాయలు. మరి అదే సిటీలో ఉన్నారంటే ఎంత అవుతుందో ఆలోచించండి. అద్దెలు సరిపోవట్లేదు. అదే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు మినిమం ఎంత ఇరుకుగా ఉన్నా కానీ 30,000 రూపాయలు మినిమం ఖర్చు అవుతుంది. మరి ఇలాంటి మధ్య తరగతి వాళ్ళందరికీ నాకు ఎక్స్ట్రాగా ఇంకా డబ్బులు కావాలి, నా నీడ్స్ ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి అని ఆలోచించినట్టయితే వారికి ఇది చాలా సువర్ణ అవకాశం. మన ఈ అదనపు ఆదాయం అనేది అలాంటి వ్యక్తులకి అద్భుతమైన అవకాశం. వారందరూ కూడా హ్యాపీగా ఈ బిజినెస్ లోకి వచ్చి మనందరం కూడా వాళ్ళ నీడ్సే కాదు డ్రీమ్స్ ను కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం మన శ్రీకరయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. నవ్ డేస్ ఇది గొప్ప రైట్ ఆపర్చునిటీ మనందరికీ కూడా. ఎవరైతే ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ పడిపోతున్నారో వారందరికీ కూడా ఇది ఒక రైట్ ఆపర్చునిటీ. ఎందుకనంటే ఒక సాధారణంగా జీవించే మనం అసాధారణంగా ఎదగచ్చు. ఒక సాధారణంగా అంటే ఆర్డినరీ పర్సన్ ని ఎక్స్ట్రాడినరీ పర్సన్ గా చేయడానికి మన కంపెనీ ఎథికల్ సపోర్ట్ ఉంది, అలాగే వాల్యూ పర్ మనీ ప్రోడక్ట్ ఉంది, అలాగే గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ పెట్టు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులందరూ కూడా లక్షాధికారులు, కోటీశ్వర్లే, లక్షల కోసం లక్ష్యం కోసం పనిచేసేటోళ్ళే. సో వారందరి మధ్యలో మీరు కూడా వస్తే మీ నీడ్సే కాదు డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అయిపోతే అలాంటి అద్భుతమైన అవకాశం. అసలు శ్రీకరయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ గురించి ప్రొఫైల్ చూద్దాం. శ్రీకరయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నది ఆగస్టు 2వ తారీఖున 2021లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కేరళ రాష్ట్రంలో త్రిశూర్ జిల్లాలో కొడంగలూరు పట్టణంలో మన కంపెనీ హెడ్ ఆఫీస్ ఉంది. మన కంపెనీ ఎండి గారి పేరు రాజన్ కరయల్. వీరు కొత్తగా వచ్చిన వారే కానీ వీరికి ఇంకొక కంపెనీ కూడా ఉంది, ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, దట్ ఈస్ శ్రీకరయల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. దాన్ని ఫస్ట్ టైం భారతదేశంలో ఒక లిమిటెడ్ ఫర్మ్ లో సక్సెస్ఫుల్ గా 11 సంవత్సరాలుగా రన్నింగ్ చేస్తున్నటువంటి అద్భుతమైన మేనేజ్మెంట్. వీరికి అపారమైన అనుభవం ఉంది, చాలా అనుభవం ఉంది నెట్వర్క్ మీద. ఆ అనుభవంతో వీరు ఈ 2వ కంపెనీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీ పెట్టడానికి గల విజన్ ఏంటి అంటే, మన కంపెనీ పెట్టడానికి, మొదటి కంపెనీ పెట్టడానికి, ఈ 2వ కంపెనీ పెట్టడానికి సింపుల్ విజన్ ఏంటంటే సమాజంను బాగు చేయాలి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్ ఇవ్వాలన్నది వారి విజన్. మరి ఆ విజన్ కోసం వారు ఎంచుకున్న మిషన్ ఏంటంటే మనలో ఉన్నటువంటి
నిగూఢంగా ఉన్నటువంటి శక్తిని బయటికి తీసుకొచ్చి మనందరినీ కూడా ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చి మనందరినీ కూడా లక్షాధికారులు చేయాలన్నదే వారి యొక్క మిషన్. సో దానికోసం వారు ఎంచుకున్న మార్గం డైమండ్ జ్యువెలరీ బిజినెస్. ఇప్పుడు వరకు భారతదేశంలో ఈ డైమండ్ జ్యువెలరీ బిజినెస్ అనేది ఫస్ట్ టైం మన కంపెనీ ఒక మధ్య తరగతి వాళ్ళకి, డబ్బులు ఎవరైతే సరిపోవట్లేదో వాళ్ళందరూ కూడా ఈ కంపెనీలో ఒక అద్భుతంగా వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడ మన కంపెనీ 4 రకాల ప్రోడక్ట్స్ ఇస్తుంది మనకి. అందులో మొట్టమొదటి ప్రోడక్ట్ పేరు మయూరి నోస్ పిన్, రెండో ప్రోడక్ట్ పేరు లోటస్ ఇయర్ స్టడ్స్, మూడో ప్రోడక్ట్ పేరు తారా రింగ్, నాలుగో ప్రోడక్ట్ పేరు తీర్థం డైమండ్ నెక్లెస్. ఇవన్నీ కూడా ప్యూర్ డైమండ్ నెక్లెస్, డైమండ్ సంబంధించినవి, బంగారంతో పాటు డైమండ్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఏదన్నా వస్తువు కొనాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ జ్యువెలరీ కొంటాం, డైమండ్ జ్యువెలరీ కొనం. బట్ గోల్డ్ లోకి వచ్చేటప్పటికి మనకి తెలుసు క్వాలిటీలు ఎట్లా ఉంటాయో. 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ అనే గ్రేడ్స్ మనకి తెలుసు. మరి డైమండ్ లో మనకి తెలియదు కాబట్టి ముఖ్యంగా డైమండ్ లో మనం తెలుసుకోవాల్సిన 4 విషయాలు. అందులో మొట్టమొదటిది క్లారిటీ ఎట్లా ఉంది, రెండోది కలర్ ఎట్లా ఉంది, మూడోది క్యారెట్ వెయిట్ ఎంత ఉంది, నాలుగోది కట్ ఎట్లా ఉంది. వీటిని 4 C's అంటారు. ఈ 4 కూడా ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన డైమండ్ లో. మరి ఇక్కడ మీరు చూసినట్టయితే లో మోడల్ నుంచి హై ఎండ్ మోడల్ వరకు ఇక్కడ మీకు క్వాలిటీలు ఇవ్వడం జరిగింది. లో క్వాలిటీ నుంచి హై క్వాలిటీ వరకు. ఇక్కడ మన కంపెనీ కూడా హై క్వాలిటీ ప్రోడక్టే మనకి ఇస్తుంది. దట్ ఈజ్ క్లారిటీలో వచ్చేటప్పటికి VVS క్వాలిటీ, వెరీ వెరీ స్మాల్ ఇంక్లూజన్స్ ఉంటాయి. అదే టాప్ ఎండ్ మోడల్ అన్నమాట. ఆ టాప్ ఎండ్ క్వాలిటీ అదే ఇస్తుంది మనకి. కలర్ లోకి వచ్చేటప్పటికి EF కలర్ అంటే ఎసెన్షియల్ వైట్, రేర్ వైట్, అసాధారణమైన తెలుపు, అద్భుతమైన తెలుపు మన డైమండ్స్ ఉంటాయి. ఇంకా హై క్వాలిటీ డైమండ్సే మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా బిలీవ్ చేయడం అంటే మన కంపెనీ మన ప్రతి ప్రోడక్ట్ తో పాటు 3 ఐటమ్స్ ఇస్తుంది. అందులో మొట్టమొదటిది బిల్ ఇస్తుంది. ఈ బిల్లులు ఏముంటాయంటే బంగారానికి ఎంత అయింది ప్రోడక్ట్ కి సంబంధించి, డైమండ్ కి ఎంత అయింది, మేకింగ్ ఛార్జెస్ ఎంత అయినాయి, అలాగే వీటికి సంబంధించిన GST ఎంత కడుతున్నారు అనే వివరాలన్నీ కూడా బిల్లులో ఉంటాయి. అంటే మనం పిన్ టు పిన్ లీగల్ గా పర్ఫెక్ట్ గా బిజినెస్ చేస్తున్నాం. మరి డైమండ్ విషయంలోకి వచ్చేటప్పటికి మరి డైమండ్ గురించి మాకు తెలియదు, మరి దాన్ని ఎట్లా నమ్మాలి, నిజంగా ఒరిజినల్ అయినా, గాజు ముక్క లెక్క ఉంటుంది, గాజు ముక్క ఇస్తారేమో, ఒరిజినల్ డైమండ్ కాదేమో. చాలా మంది కామెంట్ చేస్తుంటారు అలాగే కంపెనీలు అన్నీ అలాగనే చేస్తాయని. బట్ మన కంపెనీ అట్లా చేయట్లేదు ఫ్రెండ్స్. మన కంపెనీయే కాదు, భారతదేశంలో ఎవరు డైమండ్ జ్యువెలరీ వ్యాపారం చేసినా సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇచ్చినటువంటి కొన్ని సంస్థల దగ్గర వారు దాన్ని ల్యాబ్ రిపోర్ట్ తీసుకునితేనే దాని వ్యాలిడ్, లేకపోతే అది ఇన్వాలిడ్. అలాగే మన కంపెనీ కూడా ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని ఒక సంస్థకు పంపించి ఆర్నమెంట్ దాన్ని ల్యాబ్ రిపోర్ట్ చేసి, ఇక్కడ నేను 4 C's అని చెప్పాను కదా, అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. కలర్ ఎట్లా ఉంది, షేప్ ఎట్లా ఉంది, వెయిట్ ఎంత ఉంది, అలాగే దాని క్వాలిటీ ఎట్లా ఉంది అనే విషయాలన్నీ కూడా అక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. దీన్నే IGA కార్డ్ అంటాం. ఇంకా మూడోది, ఈ 2 కూడా కొంతమంది నమ్మరు, లేదో ఇస్తారులేని. సో మన కంపెనీ మూడోది కూడా ఇస్తుంది 100% మనీ బ్యాక్ గ్యారంటీ. నీ డబ్బులకి 100% నాది బాధ్యత, నేను గ్యారంటీ ఇస్తున్నాను. దేనికేనంటే మనం ఇచ్చిన గ్రేడ్ లో కానీ మనం ఇచ్చే క్వాలిటీలో కానీ ఎక్కడన్నా చిన్న తప్పు ఉందని మీరు నిరూపిస్తే మీకు మీ డబ్బు అంతా వాపస్ చేస్తానంటుంది. బిల్లులో కానీ మనం GST కట్టామా లేదా అని కానీ క్వాలిటీలో కానీ ఎక్కడా కూడా రాజీ పడటం లేదు. మనకి ఏదైతే ఇచ్చినారో అదే మనకి షో చేస్తున్నారు. ఒకవేళ అదేమన్నా మీరు తప్పని నిరూపిస్తే మీ డబ్బులు నేను బాధ్యత అని చెప్తుంది. అంత వండర్ఫుల్ గా మన కంపెనీ బిజినెస్ చేస్తుంది. ఇంకా మరి ఇంత మంచి కార్పొరేట్ సిస్టమ్ లో ఈ కంపెనీని నడిపించాలంటే ఒక్కరి వల్ల కాదు. కాబట్టి దీనికి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, అలాగే ఆడిటర్స్ ఉంటారు, అలాగే లీగల్ అడ్వైజర్స్ కూడా ఉంటారు. ఇలాగే సెటప్ అంతా కార్పొరేట్ సిస్టమ్ అంతా కూడా మన కంపెనీకి కూడా ఉంది. వారిని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది చూడండి. చాలా మటుకు ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీద ఒక చెడు అభిప్రాయం ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్ మీద. మార్కెట్ లో ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో కంపెనీలు వచ్చి మోసం చేసి ముంచేసి వెళ్ళిపోయిన కంపెనీలు చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా దీన్ని కూడా అట్లానే చూస్తారు. బట్ మన అందరి అదృష్టం ఏంటంటే
ఎవరైతే కొత్తగా నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చారో వారందరూ అదృష్టం ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ భారత సర్కార్ వారు దీన్ని లీగలైజ్డ్ చేసి పార్లమెంట్ లో బిల్లు కూడా తీసుకురావడం జరిగింది. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఉభయ సభల్లో కూడా. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ హాస్ బికమ్ ఏ 100% లీగల్. ఇక మీద నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 100% చట్టబద్ధం, న్యాయబద్ధం. మీరందరూ కూడా కాలర్ ఎగరేసి ఐఎమ్ నెట్వర్కర్ అని చెప్పుకునే రోజులు మనకి వచ్చాయి. అలాంటి రోజులతో పాటు అలాంటి అద్భుతమైన ఆపర్చునిటీ కూడా మన చేతిలో ఉంది. సో డైరెక్ట్ సెల్లింగ్ కి నెట్వర్క్ కి కొంచెం డిఫరెన్స్ ఉంది. కొంతమంది ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ వేరు, నెట్వర్క్ మార్కెటింగ్ వేరు అని వాదన చేసేటోళ్ళు ఉన్నారు. కాబట్టి అది కూడా ఆ వాదన కూడా తప్పని దాన్ని కూడా సవరణ చేసి ఆ నెట్వర్క్ మార్కెటింగ్ అని వర్డ్ కూడా యాడ్ చేసి నోటిఫికేషన్ మళ్ళీ ఇవ్వడం జరిగింది, గెజిట్ నోటిఫికేషన్. అదెప్పుడు 2023 21 జూన్ ని ఆ అమెండ్మెంట్ కూడా చేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అంతా పక్క లీగల్ గా ఈ బిజినెస్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఎవరైతే కొత్తగా వస్తున్నారో, ఎవరైతే వాళ్ళ నీడ్స్ ఉన్నాయి, నాకు ఒక 5,000, 10,000, 20,000, 30,000 కావాలి, ఎక్స్ట్రా కావాలి అని అనుకుంటున్నారో వారి నీడ్సే కాదు, వారి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతున్నాయి. సాధారణంగా మనందరికీ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఏంటి? ఒక ఇల్లు కట్టుకోవాలి, హ్యాపీగా కార్లో తిరగాలి, పెద్ద పెద్ద నగలు వేసుకోవాలి, ఇంట్లో ఆడవాళ్ళు, బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ గా ఉండాలి, హ్యాపీగా పిల్లల్ని మంచి మంచి చదువులు చదివించాలి. ఇలా ఎన్నో రకాల డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఆ డ్రీమ్స్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోలేక కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఎందుకంటే మన ఆదాయం సరిపోవట్లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఖర్చులు పెరిగిపోయి ఆదాయం ఎప్పుడైతే సరిపోవట్లేదో మనిషి ఇబ్బంది పడిపోయి చాలా రకాల అప్పుల పాలు అయిపోయి చాలా మంది చచ్చిపోతున్నారు కూడా. మనం రోజు చూస్తా ఉన్నాం కోవిడ్ తర్వాత ఎంతలా మార్పు వచ్చేసిందో. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కంపెనీ ఒక అక్షయ పాత్ర లాంటిది. నీకు ఎంత కావాలంటే అంత తీసుకోమని చెప్తున్నటువంటి అద్భుతమైన ఆపర్చునిటీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ కంపెనీలో మనకు వచ్చేటువంటి లాభాలు ఏంటి, మనం ఎట్లా వర్క్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం. ఈ కంపెనీ 4 ప్రోడక్ట్లు ఇస్తుందని చెప్పానుగా. లోటస్, మన మయూరి, లోటస్, తారా, తీర్థం, నోస్ పిన్, ఇయర్ సెట్స్, అలాగే రింగు, డైమండ్ నెక్లెస్. వాటితో పాటు 4 కమిషన్లు ఇస్తుంది. ప్లస్ 2 టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది. అంటే ఇక్కడ మనం చేసే వర్క్ ని బట్టి ర్యాంకింగ్ కూడా ఉంటుంది. ఎవ్రీ ర్యాంక్ ఇన్సెంటివ్ కూడా ఇస్తుంది. అది ఎలాంటి అంటే 2 రకాలుగా ఉంటాయి ఇన్సెంటివ్స్. సో ఇక్కడ మొట్టమొదటి ఇన్కమ్ పేరు సిల్వర్. ఏదైతే మనం చెప్పుకున్నామో నోస్ పిన్, దాని ఇన్కమ్ పేరు వచ్చి సిల్వర్, ప్రొడక్ట్ పేరు వచ్చి మయూరి. రెండో ఇన్కమ్ పేరు గోల్డ్, ప్రొడక్ట్ నేమ్ వచ్చి లోటస్, ఇయర్ స్టడ్స్. మూడో ఇన్కమ్ పేరు డిజైర్, ప్రొడక్ట్ పేరు వచ్చి తారా, రింగ్, డైమండ్ రింగ్. నాలుగో ఇన్కమ్ పేరు డ్రీమ్, దీంట్లో ఇచ్చే ప్రోడక్ట్ పేరు తీర్థం, డైమండ్ నెక్లెస్ ఇస్తుంది. ఈ 4 ప్రోడక్ట్లు కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఫ్రీగా తీసుకునే అద్భుతమైన అవకాశాన్ని మనకి కంపెనీ కల్పిస్తుంది. మరి ఈ అద్భుతమైన కెరీర్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలి, అసలు ఇందులో ఎలా ఎంట్రీ కావాలన్నది చూద్దాం. సో ఈ 4 మొట్టమొదట మనం సిల్వర్ లో ఎంట్రీ కావాలి, సిల్వర్ తోటి ఎంట్రీ కావాలి. సిల్వర్ ఇన్కమ్ లో అంటే సిల్వర్ ఇన్కమ్ లో నో స్పిన్ తో మనం ఎంట్రీ కావాలి. అంటే ముక్కు పుడక. ఈ ముక్కు పుడక ఖరీదు ఎంత? 8,220 రూపాయలు. మీ దగ్గర డబ్బులు ఉన్నట్టయితే ఫుల్ అమౌంట్ తో కొనుక్కుని జాయిన్ కావచ్చు. కానీ మధ్య తరగతి వాళ్ళందరూ ఏదైనా వస్తువు కొనాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒకటి డబ్బులు పెట్టుకుంటాం, రెండోది ఇన్స్టాల్మెంట్ లో కొంటాం. ఫస్ట్ టైం ఒక నెట్వర్క్ చరిత్రలో MLM కంపెనీలో ఇన్స్టాల్మెంట్ లో ఇస్తున్నటువంటి కంపెనీ కూడా మనదే. ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా ఇన్స్టాల్మెంట్ లో కెరీర్ ఇచ్చిన కంపెనీ లేదు. అది 2,000 అవని, 1,000 అవని, 10,000 అవని, 2 లక్షల రూపాయలు అవని, మొత్తం అమౌంట్ కట్టి ఐడి తీసుకుని పని చేయడమే తప్ప కొంత ఇన్కమ్ కట్టి మిగతాది నాకు వచ్చే కమిషన్ లో తీసుకోండి అన్న ఆపర్చునిటీ ఇచ్చిన కంపెనీ కూడా భారతదేశంలో ఏది లేదు. మన కంపెనీయే మొట్టమొదటి కంపెనీ. మరి ముక్కు పుడక ఖరీదు 8,200 కాబట్టి మనం కేవలం 2,200 రూపాయలు ఆర్డర్ బుక్ చేసుకుంటే చాలు. 2,200 పెట్టి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఆర్డర్ బుక్ చేసుకుంటే చాలు.
బట్ నా దగ్గర 2200 కూడా లేవు సార్, నాకు ఈ కెరీర్ కావాలి, చాలా అద్భుతంగా ఉంది, నా దగ్గర డబ్బులు లేవని ఎవరైతే అనుకున్నారో వారికి ఇంకొక అవకాశం ఇస్తుంది. 1200 రూపాయలతో ఉన్న బుక్ చేసుకోండి, ఆర్డర్ బుక్ చేసుకోండి. బట్ మనం చెల్లించాల్సింది 2200 రూపాయలు కాబట్టి ఆ బ్యాలెన్స్ 1000 రూపాయలు మీకు వచ్చేటువంటి మొట్టమొదటి పేఅవుట్ లో కట్ చేసుకుంటానంటుంది, అంటే జమ చేసుకుంటుంది. దేనికి? ముక్కుపొలికి. ఈ ముక్కుపొలు మనదా కంపెనీదా? మనదే. మన ప్రోడక్ట్ మనం అడ్వాన్స్ పే చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం ఈ కంపెనీలో ఆర్డర్ బుక్ చేసుకున్నామో మనం ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ వచ్చి ఫుల్ పేమెంట్, మీరు ఎప్పుడైనా కానీ డబ్బులు ఉంటే అప్పుడు డబ్బులు పే చేసుకుని తెప్పించుకోవచ్చు. రెండో ఆప్షన్ ఈఎంఐ. ఈ రెండు మనమే కాదు, బయట మార్కెట్ లో కూడా ఇస్తున్నారు. బయట ఏ జ్యువెలరీ షాప్ లో వెళ్ళినా ఫుల్ పేమెంట్ పెట్టి కొనుక్కోవచ్చు, ఈఎంఐ స్కీములు కూడా ఉన్నాయి. బట్ మన కంపెనీ స్పెషల్ ఏంటంటే మన కంపెనీ తిరిగి డబ్బులు చెల్లిస్తుంది. రెఫర్ చేస్తే చాలు. మన కంపెనీని మీరు ఎవరినన్నా రెఫర్ చేస్తే మీకు తిరిగి కమిషన్ రూపంలో డబ్బులు చెల్లిస్తుంది. దీన్ని ఒక రెఫరల్ సిస్టమ్ లో, నెట్వర్క్ సిస్టమ్ లో దీన్ని తీసుకురావడం వల్ల ఎంతో మందికి సునాయాసంగా డబ్బులు వస్తున్నాయి. పని చాలా సింపుల్, ఆదాయం మాత్రం మీరు ఊహించలేని ఆదాయం. సో ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఎప్పుడైతే మన సిస్టమ్ లోకి వచ్చామో ముక్కుపొడకు ఆర్డర్ బుక్ చేసుకుని ఈ కంపెనీలో మనకిచ్చే మొట్టమొదటి డెసిగ్నేషన్ ఏంటి అని అంటే సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లేదా సిల్వర్ సేల్స్ మ్యాన్. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే మనకు తెలుసుని మిత్రులకు ఒక 10 మందికి రెఫర్ చేయడం. రెఫర్ చేయడం అంటే ఈ ముక్కు పొల్ల అమ్మడం కాదు, ఈ కెరీర్ ని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి ఈ జూమ్ కి రావడం, లేదా మీరు చెప్పి ఇందులో ప్రోడక్ట్ కోసం కాదు ఆదాయం కోసం రావాలి ఫ్రెండ్స్. ప్రోడక్ట్ అంటే బయట షాపుల్లో కొనుక్కోండి, నో ప్రాబ్లం, అక్కడ కూడా ఈఎంఐ ఉన్నాయి, అక్కడ కూడా క్యాష్ పెట్టి కొనుక్కోవచ్చు. బట్ మీకు ఆదాయం కావాలనుకుంటే మాత్రమే ఇందులోకి రండి. దయచేసి వాళ్ళకు కూడా చెప్పండి, ప్రోడక్ట్ కొనిపించడం మన లక్ష్యం కాదు, ఆదాయం ఇప్పించడం మన లక్ష్యం. అది మైండ్ లో పెట్టుకుంటే మంచి టీం వస్తుంది. సో ఎప్పుడైతే 10 మందికి ఈ ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ ఇస్తున్నామో మరి 10 మంది వస్తారా ఒకటేసారి? రారు. ఒకరిద్దరు ఖచ్చితంగా వస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఇద్దరు వచ్చారో ఒక జత కంప్లీట్ అయితే 500 రూపాయలు కమిషన్ ఇస్తుంది. దీన్ని మన కంపెనీ పీవీ అంటుంది. పీవీ అంటే పెయిర్ వాల్యూ లేదా పాయింట్ వాల్యూ. ఒక జతల్లో మన కమిషన్ వేయడం జరుగుతుంది, దాన్ని పీవీలో ఇస్తుంది అనమాట. ఇక్కడ మొట్టమొదటి పీవీ మీరు ఎవరినైతే ఒక ఇద్దరికి ఆపర్చునిటీ ఇచ్చారో వారి మీద మనకు 500 రూపాయలు ఇస్తుంది. మరి ఇక్కడ మనకి 10 మందిని తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి 3వ వ్యక్తి, 4వ వ్యక్తి, 5వ వ్యక్తి, 6వ వ్యక్తి, 10వ వ్యక్తి ఇలా ఒక్కొక్కరి మీద 3వ వ్యక్తి నుండి. అంటే మనం ఈ కన్ఫ్యూజ్ అంతా అవ్వాల్సిన అవసరం లేకుండా మన కంపెనీ ఏముంటుందంటే 10 మంది లేకపోయినా పర్వాలేదు, మినిమం 3గురితో జాయిన్ కా, 3గురితో ఈ సిస్టమ్ లో ముందుకెళ్ళని చెప్తుంది. 2 లేక 3. ఎప్పుడైతే ఏబిసి చేసుకున్నామో ఏబికి 500 రూపాయలు, సికి 500 రూపాయలు మనకి కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి వీరు కూడా బిజినెస్ చేస్తారు కదా మనలాగే. మరి అప్పుడేంటి? సో వీరు చేసే బిజినెస్ మీద సెకండ్ పీవీ ఆన్వర్డ్స్ 400 రూపీస్ ఇస్తుంది ఒక జతకి, ఒక పీవీకి. ఎంత వరకు ఇస్తుంది? అన్లిమిటెడ్ డెప్త్. మీ కింద 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 ఎంత దూరం వెళ్ళిపోయినా వారందరి మీద కూడా జతలు క్యాలిక్యులేట్ చేసి మనకి కమిషన్ వేయడం జరుగుతుంది. బట్ 100 పీవీల వరకు మాత్రమే ఇస్తానంటుంది కంపెనీ వారానికి. అంటే ఇది వారాంతం బిజినెస్. ఎవ్రీ వీక్ బుధవారం మిడ్-నైట్ 12 గంటలకు మన బిజినెస్ క్లోజ్ అవుతుంది. ఫ్రైడే మన అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి, ఫ్రైడే టు మండే. ఒక్కొక్కసారి అయితే 1,00,000 వారమే వచ్చేస్తున్నాయి డబ్బులు. అంత అద్భుతమైన బ్యూటిఫుల్ కంపెనీ. మరి ఈ విధంగా 400 రూపాయల నుంచి 40,000 రూపాయలు వారానికి తీసుకునే అవకాశం ఈ నో స్పిన్ లో 1,200 రూపాయలు ఎవరైతే పే చేసుకుని ఈ బిజినెస్ కోసం వస్తారో వారికి ఉంది. వారు చేయాల్సిన పని ఏంటి? మినిమం 3గురిని పట్టరావడం, ఏబిసి. మాక్సిమం 10 మంది, మీకు ఓపుకుంటే 10 మందిని కూడా తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. మరి ఈ విధంగా మన బిజినెస్ మొదటి వారమే కాస్త ఎక్కువ వచ్చింది. 3గురు కంటే కూడా కాస్త ఎక్కువ మందిని చేసాం, ఒక 5 జతలు చేసాం, 2,000 రూపాయలు కమిషన్ వచ్చింది. సో ఇక్కడ మన కంపెనీ మొట్టటి కమిషన్ ఏమి కట్టింగ్స్ లేకుండా మొత్తం ఇస్తుంది. బట్ మనం 1000 రూపాయలు బాకీ ఉన్నాం కాబట్టి కంపెనీకి తీసేసుకుంటుంది 1,200 రూపాయలతో వచ్చినట్టయితే.
మీరు కనుక 2,000 రూపాయలతో కనుక వచ్చినట్టయితే ₹1 కటింగ్ లేకుండా మొత్తం మనకి కమిషన్ ఇచ్చేస్తుంది. ఒక ₹50 ఎవ్రీ ట్రాన్సాక్షన్ కి మనకి కటింగ్ ఉంటుంది. ఓన్లీ ₹50 పేఅవుట్ తో సంబంధం లేకుండా, డబ్బులతో సంబంధం లేకుండా ఒక ట్రాన్సాక్షన్ కి ₹50. మిగతా డబ్బులన్నీ కూడా మనకి ఇస్తుంది. మొదటి వారమే మీరు జాయిన్ అయిన వారమే ఒక 10 జతలు చేశారనుకోండి, ఒక ₹4,000 కమిషన్. ₹1,000 ప్రోడక్ట్ తీసుకుంటుంది, మిగతా 3,000 మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. మరి రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, మనం ₹2,200 మొదట ₹1,200 కట్టినాం, తర్వాత మనకు వచ్చే ₹1,000 జమ చేసుకుంటుంది. బ్యాలెన్స్ ఉంది కదా, ఆ బ్యాలెన్స్ తాలూకు అమౌంట్ ఏం చేస్తుంది, రెండో కమిషన్ నుండి మనకి 50% ఆర్నమెంట్ కి 50% మీ అకౌంట్ కి వేయడం జరుగుతుంది. అంటే మనకు వచ్చే కమిషన్ ఏదైతే ఉందో వారం వారం, అందులో సగం డబ్బులు ముక్కు పొడికి, సగం డబ్బులు మీకు ఇస్తుంది. ఎంతవరకు, ఆ ముక్కు పొడికి అమౌంట్ పూర్తి అయిపోయేంత వరకు మాత్రమే. అక్కడి నుండి పూర్తి అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ మన ఇంటికి పంపించేస్తూ అక్కడ నుండి ఫుల్ అమౌంట్ అన్లిమిటెడ్ టైమ్స్ మనకి వస్తూనే ఉంటాయి. మరి ఎప్పుడైతే ఈ సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా మనం వచ్చామో, మరి ఇందులో కూడా ఇందాక నేను చెప్పాను ఇన్సెంటివ్స్ ఉన్నాయి. బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు, బాగా పనిచేయలేని వాళ్ళు ఉంటారు. బాగా పనిచేసిన వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే మీరు మీ టీం తోటి వచ్చారో, మరి వీరు ద్వారాగా ముందుకు వెళ్తుంది కదా, మరో ముగ్గురిని అలా కొంతమంది టీం వస్తారు కదా, 2, 3, 4 ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే మీరు ఏదన్నా ఒక లెగ్ లోంచి 10, మిగతా లెగ్ అంతా కలిపి 10 అంటే 10 PV మీరు కంప్లీట్ చేయగలిగితే యు ఆర్ ఫీల్డ్ ఆఫీసర్. ఇప్పటి వరకు సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న మనం ఫీల్డ్ లో ఆఫీసర్ అయిపోతున్నాం. అంటే మొట్టమొదటి ప్రమోషన్ అనేది మనకి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ₹400 నుంచి ₹40,000 వరకు మిగతా ఎంత దూరం వెళ్ళినా వాళ్ళ మీద కమిషన్ వస్తూనే ఉంటది. మరి ఎప్పుడైతే మనం ఫీల్డ్ ఆఫీసర్ అయిపోయినామో, మొట్టమొదటి ఇన్కమ్ లో మనకి రెండో ఇన్కమ్ కి ఎలిజిబిలిటీ వస్తుంది. దట్ ఈజ్ గోల్డ్ సేల్స్ లోకి అడుగు పెట్టేస్తున్నాం. మరి ఎవరైతే మన టీం ఉన్నారో సిల్వర్ లో, వీరే గోల్డ్ లో కూడా వస్తారు. కాబట్టి ఈ గోల్డ్ లోకి వచ్చిన మొట్టమొదటి ఏబికి ₹1,000, సికి ₹1,000 చొప్పున ₹2,000 కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీకు గోల్డ్ లో కూడా 8 మంది వస్తే, అంటే ఇక్కడ 10 మంది గోల్డ్ లో 8 మంది వస్తే మీరు ఇక్కడ కూడా ఫీల్డ్ ఆఫీసర్. మరి ఇక్కడ ఆదాయం వచ్చేటప్పటికి సెకండ్ పీవీ నుంచి ₹800 నుంచి ₹80,000 ఇక్కడ కూడా డబ్బులు వస్తున్నాయి. అంటే నెలకి ఇక్కడ కూడా 3,20,000 తీసుకోవచ్చు. కేవలం సిల్వర్ లో పని చేస్తే చాలు, రెండో ఇన్కమ్ ఫ్రీగా వస్తుంది. మరి ఇక్కడ కూడా ఫీల్డ్ ఆఫీసర్ అయిపోయారు. ఎప్పుడైతే గోల్డ్ లో ఫీల్డ్ ఆఫీసర్ అయ్యామో డిజైర్ లో అడుగు పెట్టేస్తున్నాం. ఇక్కడ డిజైర్ లో కూడా సేమ్ మన టీం ఇక్కడ కూడా వస్తారు. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి జత ఏబికి ₹1,500, సి ఒకదానికి ₹1,500. అంటే ఈ విధంగా మనకి ఆరుగురు వస్తే చాలు, ఇక్కడ కూడా ఫీల్డ్ ఆఫీసర్, డిజైర్ లో కూడా ఫీల్డ్ ఆఫీసర్. మరి ఇక్కడ కూడా వారానికి ₹1,500 నుంచి ₹1,50,000 వస్తున్నాయి. అంటే నెలకి ₹6,00,000 డిజైర్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. మరి ఎప్పుడైతే ఫీల్డ్ ఆఫీసర్ అయిపోయామో డిజైర్ లో, ఇంకా 4వ ఇన్కమ్ అయినటువంటి డ్రీమ్ లో అడుగు పెట్టేస్తాం. ఈ డ్రీమ్ లో కూడా మొదటి జతకి ₹17,500, సి ఒకదానికి ₹7,500 ఇస్తుంది. మరి వాళ్ళు చేసే బిజినెస్ మీద ఒక పీవీ నుంచి 100 పీవీల వరకు, అంటే 7,500 నుంచి ₹7.5 లక్షల వారానికి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే ₹30,00,000 మంత్లీ కూడా తీసుకోవచ్చు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి డ్రీమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నుండి కంపెనీ CEO ర్యాంక్ వరకు వెళ్ళిపోతున్నాం. ఇంత అద్భుతమైనటువంటి ఈ కెరీర్ మనకి లభిస్తుంది కంపెనీలో.